హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సునీత. ఐఎమ్ ఏ డెంటిస్ట్. నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్ పుచ్చు పనులో పురుగు ఉందా అని అడుగుతున్నారండి. పుచ్చు పనులో పురుగు ఉండదండి. అది కంప్లీట్గా ఒక మూఢనమ్మకం. అసలు పుచ్చు పళ్ళు అనేవి ఎందుకు ఏర్పడతాయంటే తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, తర్వాత నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అది పాచిలాగా పేరుకుంటుందండి నోట్లో. ఆ పాచిలో కంటికి కనపడని సూక్ష్మక్రిములు అనేవి చేరి అవి రిలీజ్ చేసిన యాసిడ్స్ వల్ల పన్ను అనేది పాడవుతుంది. పంటి యొక్క నరం దాకా పన్ను పాడయ్యాక మనకి పన్ను నొప్పి అనేది మొదలవుతుందండి. చాలామందికి అవేర్‌నెస్ వచ్చింది. కానీ ఇంకా పల్లెటూర్లలో చాలామంది నమ్ముతున్నారు పుచ్చు పన్నులో పురుగులు ఉంటాయని. వాళ్ళు పన్ను నొప్పి వచ్చిన వెంటనే డెంటిస్ట్‌ని సంప్రదించకుండా నాటు వైద్యుల దగ్గరికి వెళ్తున్నారండి. వాళ్ళు కనికట్టు చేసి మీ నోట్లో పురుగుంది, మీ పంటిలో పురుగు తీసేసాము, మీకు పన్ను నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారండి. ఆ నొప్పి తగ్గదండి. ఇంకా ఎక్కువవుతది. ఎక్కువయ్యాక అప్పుడు వాళ్ళు డెంటిస్ట్‌ని సంప్రదిస్తున్నారండి. డెంటల్ ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే ఫస్ట్ డెంటిస్ట్‌ని సంప్రదించాలండి. సో, పుచ్చుపళ్ళలో పురుగులనేవి ఉండవండి. అది కంప్లీట్‌గా ఒక మూఢనమ్మకం మాత్రమే.